Hi friends, welcome to our channel. Today our topic is Gauss-Jordan method. ఓకేనా ఇక్కడ వచ్చేసరికి we can find the inverse of a non-singular matrix రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఓన్లీ. ఇక్కడ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ గాస్ జోర్డాన్ అనమాట. ఓకేనా, ఇన్వర్స్ మెథడ్ అంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, గాస్ జోర్డాన్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మనకి ఇంటర్మీడియట్లో ఇన్వర్స్ మెథడ్ బయటికి విడిగా ఉంటుంది, గాస్ జోర్డాన్ విడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇన్వర్స్నే గాస్ జోర్డాన్ని యూజ్ చేసుకొని మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి గివెన్ ఇచ్చే క్వశ్చన్ ఎలా ఇవ్వాలి, నాన్ సింగ్యులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇవ్వాలి. అసలు నాన్ సింగ్యులర్ అంటే ఏంది, సింగ్యులర్ అంటేనేమో డెట్ ఈక్వల్ టు 0, నాన్ సింగ్యులర్ అంటేనేమో డెట్ నాట్ ఈక్వల్ టు 0. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు మనకి ఇచ్చే గివెన్ క్వశ్చన్ ఎలా ఉండాలి, ఇచ్చిన క్వశ్చన్కి డిటర్మినెంట్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే 100% నాట్ ఈక్వల్ టు 0 రావాలి. అండ్ ఇచ్చే క్వశ్చన్ వచ్చేసరికి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏదో 3/3 అయినా ఇవ్వచ్చు, 4/4 అయినా ఇవ్వచ్చు, 5/5 అయినా ఇవ్వచ్చు. అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని నేను స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాను అనమాట. ఇక్కడ క్లారిటీ ఉంది కదా, ఇచ్చే క్వశ్చన్ ఎలా ఇవ్వాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఓకేనా, సొల్యూషన్ అంతా కూడా మనం దేంట్లో చేయాలి, రో ఆపరేషన్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ వర్కింగ్ రూల్ వచ్చేసరికి మనకి స్టెప్ నెంబర్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ ఈక్వల్ టు ఐఎన్ ఏగా రాయాలి. అంటే ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి, గివెన్ మ్యాట్రిక్స్, ఐఎన్ అంటే ఏంటి, గివెన్ మ్యాట్రిక్స్ ఇన్ కేస్ 3/3 ఇస్తే ఓకేనా 3/3 ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా, ఏ అనేది మనం కంటిన్యూగా మనం ఎండింగ్ దాకా ఆ ఏ అనేది చేంజ్ చేయకుండా రాస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ అదే చెప్పారు చూడండి, నౌ అప్లై ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ టు ది ఎల్హెచ్ఎస్ మ్యాట్రిక్స్ ఏ. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనే ఏకి అప్లై చేసుకుంటే ఇప్పుడు అయ్యే ఆపరేషన్స్ దేనికి యూజ్ చేయమంటున్నారు, ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఐఎన్. అంటే ఏకి ప్రీ ఫ్యాక్టర్ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ని అడ్జస్ట్ అయ్యి ఉండాలి, దాన్ని ప్రీ ఫ్యాక్టర్ అంటాము. ఏకి రైట్ సైడ్ని అడ్జస్ట్ అయితే దాన్ని పోస్ట్ ఫ్యాక్టర్ అంటాము. ఓకేనా, అయ్యే ఆపరేషన్స్ దేనికి అప్లై చేయాల్సి వస్తుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా అప్లై చేస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏ ఆపరేషన్స్ అయితే యూజ్ చేసామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం అదే ఆపరేషన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఫైనల్గా మనకి ఏ విధంగా రెడ్యూస్ అవుతుంది అంటున్నారు, ఐఎన్ ఈక్వల్ టు బిఏ అనమాట. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఐడెంటిటీ తెప్పించాలి. ఓకేనా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెప్పించాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దేన్ని యూజ్ చేసుకొని తెప్పించాలి, రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకొని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెప్పించాలి. ఫైనల్ ఫార్మేట్ మనకి ఏ విధంగా వస్తుంది, ఐఎన్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఫార్మేట్లోకి వస్తుంది. ఓకేనా, ఐ ఈక్వల్ టు బిఏ అంటే ఇప్పుడు ఏ అనేది మల్టిప్లికేషన్లో ఉన్న ఏ అనేది ఈక్వల్ టు కిట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి అవుతుంది. అదే ఇక్కడ నేను రాసింది ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా, క్వశ్చన్ ఏమని అంటున్నారు, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ద మ్యాట్రిక్స్ విల్ బి 2 3 4 4 3 1 1 2 4. అంటే ఎన్ని రోస్ ఇచ్చారు, ఇక్కడ 3 రోస్ ఇచ్చారు, 3 కాలమ్స్ ఇచ్చారు. అంటే రోస్ యొక్క కౌంటింగ్, కాలమ్స్ యొక్క కౌంటింగ్ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓకేనా, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ దేన్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, గాస్ జోర్డాన్ మెథడ్ని యూజ్ చేసుకొని మనల్ని ఫైండ్ అవుట్ చేయిస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏ విధంగా ఏ మోడల్లో రాయాలి, ఏ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఏ మోడల్లో రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి స్టెప్ నెంబర్ 1 నేను ఏం చేస్తున్నాను. ఓకేనా, స్టెప్ నెంబర్ 1 ఫస్ట్ ఆ ఫార్మేట్ రాశాను. ఇచ్చిన ఆర్డర్ ఎంత 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి గివెన్ ఏ మ్యాట్రిక్స్ రాశాను. నెక్స్ట్ 3/3లోనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసుకున్నాను. నెక్స్ట్ ఏ అని అలా రాసుకున్నాను. ఓకే, ఇదేంటి గివెన్ మ్యాట్రిక్స్ 3/3 అంటే ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి 3/3 ఐడెంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏ రాసుకున్నాను. ఇది ఏ ఫార్మేట్, ఏ ఈక్వల్ టు ఐఏ ఫార్మేట్ తీసుకున్నాను. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఐడెంటిటీ తెప్పించాలి. ఓకేనా, ఐ అంటే ఐడెంటిటీ తెప్పించాలి.
దేన్ని యూజ్ చేసుకొని ఐడెంటిటీ తెప్పించాలి? ఓన్లీ రో ఆపరేషన్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఐడెంటిటీ తెప్పించాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నువ్వు ఏ ఆపరేషన్ అయితే అప్లై చేస్తామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఆపరేషన్స్ని మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఓన్లీ రోషన్స్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం రాశాను? నౌ అప్లై ద రో ట్రాన్స్ఫర్మేషన్స్. రో ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న రో ఆపరేషన్స్ అన్న రెండు సేమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 1 0. ఇప్పుడు డయాగ్నల్ అంటే ఇది డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ 0 చేయాలి, డయాగ్నల్కి ఎబో ఎలిమెంట్స్ 0 చేయాలి బై యూజింగ్ రో ఆపరేషన్స్ ఓన్లీ. ఓకేనా? ఈ 4 1 ప్లేస్ని 0 చేయాలంటే R1 హెల్ప్, అండ్ 3 2 ప్లేస్ని 0 చేయాలి అంటే R2 హెల్ప్, 4 1 0 చేయాలంటే R3 హెల్ప్ తీసుకుంటాను. నేను అవే ఆపరేషన్స్ అంటే అవే హెల్ప్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఓకేనా, మనం జీరోస్ చేసే కొద్దీ మనం జిగ్జాగ్ అంటే ఇక్కడ రూల్ వచ్చేసరికి రో ఆపరేషన్స్ యూజ్ చేయాలన్న రూల్ అయితే ఉంది కానీ, ఓకేనా, అయితే ఓన్లీ ఇక్కడ ఈ R1 హెల్పే తీసుకోవాలి, ఇక్కడ R2 హెల్పే తీసుకోవాలి, R3 హెల్పే తీసుకోవాలన్న రూల్ అయితే లేదు. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తేవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్న మీరు ఏ రో ఆపరేషన్ అయితే యూజ్ చేస్తారో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఆపరేషన్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే మనం ఒక సింపుల్ ట్రిక్, ఒక ఫార్మేట్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి క్రిటికల్గా రాకుండా మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకేనా? అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 4 1 0 చేయాలి అంటే R1 హెల్ప్, 3 2 0 చేయాలంటే R2 హెల్ప్, 4 1 0 చేయాలంటే R3 హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? హెల్పింగ్ తీసుకునే పార్ట్ ఇక్కడ ఉంటుంది, మనకి హెల్పింగ్ తీసుకునే పార్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఈ ప్లేస్ ఏంటిది? R2 R3 కాబట్టి, ఓకేనా, ఫస్ట్ R1 నో చేంజింగ్, 4 1 0 చేస్తున్నాను. ఇక్కడ మనం ఏట్లో మనం ఆపరేషన్స్ చేస్తున్నామంటే అవి ఇక్కడ ఉంటాయి. R2 R3లో మనం ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి R2 R3 అని రాసాము. ఇక్కడ మనం ఆపరేషన్ ఏం రాసాము? R2 గివ్స్ రైస్ టు R2 మైనస్ 2R1, R3 గివ్స్ రైస్ టు 2R3 మైనస్ R1. ఇవి చేస్తే మనం ఈ ఆపరేషన్స్ చేస్తే 4 1 ప్లేస్లో మనకేమవుతుంది? 0 అవుతుంది. ఒకసారి చూద్దాము. R2 అంటే ఏంటి? 4 3 1. ఓకేనా? ఆ 2 R1 అంటే ఏంటి? R1 మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 2 2s ఎంత? 4, 2 3s ఎంత? 6, 2 4s ఎంత? 8. ఓకేనా? ఎడిషనల్ సబ్స్ట్రాక్షన్ ఉందా? ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ మైనస్. 4 మైనస్ 4 ఎంత? 0. 0 మైనస్ 6 ఎంత? -3. 1 మైనస్ 8 ఎంత? -7. ఓకేనా? అదేనా? మనకి R1 వచ్చేసరికి నో చేంజింగ్, 2 3 4 అలాగే వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 0 -3 7 కాబట్టి R2 ప్లేస్లో 0 -3 7 రాశాను అనమాట. ఓకేనా? సేమ్ ఆపరేషన్ మనం రైట్ హ్యాండ్ సైడ్ కూడా చేయాలి. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే ఇక్కడ R1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే ఇప్పుడు చూడండి, R2 మైనస్ 2R1 అంటే R2 అంటే ఎంత? 0 1 0. 2R1 అంటే R1 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 0 0. ఓకేనా? ఎడిషనల్ సబ్స్ట్రాక్షన్ కాబట్టి 0 మైనస్ 2 -2, 1 మైనస్ 0 1, 0 మైనస్ 0 అంటే 0. ఓకేనా? అందువల్ల నేను ఇక్కడ ఏం రాశాను? -2 1 0 రాశాను. ఓకేనా? ఇప్పుడు R2లో అయిపోయింది. నెక్స్ట్ R3 అంటే ఈ 1 ఉన్న ప్లేస్ని 0 చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ది R1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 1 ఉన్న ప్లేస్ 0 అవ్వాలి అంటే ఈ ప్లేస్ని నేను 2తో మల్టిప్లై చేస్తేనే నాకేమవుతుంది? ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 2 మైనస్ 2 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఈ R3 మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను? 2తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసిన తర్వాత R1ని సబ్స్ట్రాక్షన్ చేస్తే నాకు ఈ ప్లేస్ అనేది 0 అవుతుంది. ఓకేనా? అందువల్ల నేను ఏం చేస్తున్నాను? ఈ ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నాను. 2R3 కాబట్టి ఇప్పుడు R3 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 2 2s 4, 2 4s 8. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ R1 రాయండి. 2 3 4. ఎడిషనల్ సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ మైనస్ మైనస్. ఓకే, 2 మైనస్ 2 అంటే 0, 4 మైనస్ 3 అంటే 1, 8 మైనస్ 4 అంటే 4. ఓకేనా? అదేనా రాసింది నేను? 0 1 4 అనేది ఆన్సర్ వచ్చింది. సేమ్ ఆపరేషన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. 2R3 మైనస్ R1 అంటే 2R3 మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 0 0 2. ఓకేనా? R1 అంటే మనకి
0 0 2 R1 అంటే 1 0 0 సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 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 0 మైనస్ 1 అంటే -1 0 2 మైనస్ 0 అంటే ఇది ఓకేనా. అదేగా నేను రాసింది ఇక్కడ -1 0 2 ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ 0 ఇప్పుడు డయాగ్నల్ చూడండి, డయాగ్నల్లో ఈ 2 ప్లేసెస్ 0 అయింది. ఈ ప్లేస్ 0 చేయాలంటే నేను దేని హెల్ప్ తీసుకుంటానన్నాను, R2 హెల్ప్ కాబట్టి ఓకేనా. ఇక్కడ నేను అందువల్ల ఏం రాశాను, హెల్పింగ్ తీసుకునే పార్ట్ ఎక్కడ ఉండాలి అని చెప్పాను, ఈ పార్ట్లో ఉండాలి ఓకేనా. ఓకేనా, ఎక్కడ చేంజింగ్ వస్తుంది ఇప్పుడు మనకి R1 R3లో చేంజింగ్ వస్తుంది కాబట్టి R2లో చేంజింగ్ రావట్లేదు కాబట్టి R2 హెల్ప్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ ప్లేస్ 0 అవ్వాలి అంటే R2 హెల్ప్ తీసుకోవాలి ఓకేనా. ఈ 2 ప్లేసెస్ 0 అవ్వాలి అంటే మనకి ఓకేనా, ఈ 2 ప్లేసెస్ 0 అవ్వాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి ఓకేనా. దానికోసం నేను ఆపరేషన్స్ ఏం రాశాను, R1 గివ్స్ రైస్ టు R1 ప్లస్ R2, R3 గివ్స్ రైస్ టు 3R3 ప్లస్ R2 రాశాను ఓకేనా. ఇప్పుడు ఇది చేస్తే నాకు ఆ ప్లేస్ 0 అవుతుందో లేదో చెక్ చేద్దాము. R1 అంటే ఎంత మనకి ఇది ఓకేనా, 2 3 4 ఓకేనా. R2 అంటే ఎంత, 0 -3 -7 ఎడిషన్ కాబట్టి 2 3 -3 అంటే 0 4 -7 అంటే -3 అదేనా రాసింది నేను 2 0 -3 రాశాను ఓకేనా. నెక్స్ట్ R2 ఏమన్నా చేంజింగ్ ఉందా, R2 చేంజింగ్ ఏం లేదు కాబట్టి R2 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను ఓకేనా. ఇప్పుడు చేంజింగ్ ఎక్కడ, R3లో కాబట్టి ఓకేనా. R3 చూడండి, R3 అంటే 0 1 4 ఓకేనా. ఈ R3ని దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 0 3 1s are 3 3 4s ఎంత 12 ఓకేనా. R2 అంటే నో చేంజింగ్ అంటే -3 -7 ఎడిషన్ కాబట్టి చూడండి 0 0 12 -7 అంటే 5 ఓకేనా. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 0 0 5 ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సేమ్ ఆపరేషన్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేస్తే మ్యాట్రిక్స్ అనేది ఇది వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు డయాగ్నల్ చూడండి, అగైన్ డయాగ్నల్ చూస్తే ఈ ప్లేస్ 0 అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్లేస్ 0 చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ R3 ఓకేనా. R3 హెల్ప్ తీసుకుంటాము. R3 హెల్ప్ తీసుకుంటే ఇక్కడ హెల్పింగ్ తీసుకునే పార్ట్ ఇక్కడ ఉంటుందని చెప్పాను ఓకేనా. ఇప్పుడు చేంజెస్ ఎక్కడెక్కడ, R1 R2లో చేంజింగ్, R3 అనేది నో చేంజింగ్ అనమాట ఓకేనా. ఇప్పుడు చూడండి R1 అంటే చూడండి R1 5R1 3R3 R1 మొత్తాన్ని కూడా 5తో మల్టిప్లై చేస్తే 5 2s ఎంత 10 5 0s 0 5 3s 15 ఓకేనా. నెక్స్ట్ 3R3 మొత్తాన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 3 0 0 3 5s ఎంత 15 ఎడిషన్ కాబట్టి 10 0 0 వచ్చింది, అదేగా నాకు ఇక్కడ వచ్చింది 10 0 0 0 ఓకేనా. నెక్స్ట్ R2 చూద్దాము. R2 అంటే 5R2 అంటున్నారు. R2 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలంటే 0 -15 5 7s ఎంత 35 ఓకేనా. నెక్స్ట్ చూడండి 7R3 మొత్తాన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి కాబట్టి 0 0 35 ఓకేనా. మనకి ఎడిషనా సబ్స్ట్రాక్షనా, ఎడిషన్ కాబట్టి ప్లస్ 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 ఓకేనా. ఇప్పుడు చూడండి 0 -15 35 + 35 అంటే 0, అదేగా నేను ఇక్కడ రాసింది 0 -15 0 ఓకేనా. ఇప్పుడు R1 R2 చేంజ్ అయిపోయింది, R3 నో చేంజింగ్ కాబట్టి 0 0 5 రాశాను ఓకేనా. సేమ్ ఆపరేషన్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్ని కూడా నాకు అప్లై చేస్తే మ్యాట్రిక్స్ విల్ బీ గెటింగ్ దిస్ మ్యాట్రిక్స్ ఓకే. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు డయాగ్నల్ చూడండి, ఇప్పుడు డయాగ్నల్ ఇది, డయాగ్నల్కి బిలో డయాగ్నల్కి ఎబో జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవ్వాలి, మనకి 1 అవ్వాలి. 1 అవ్వాలి అంటే R1 మొత్తాన్ని బై 10తోనూ R2 మొత్తాన్ని బై
15తోనూ R3 మొత్తాన్ని బై 5తోనూ డివైడ్ చేయాలి. ఇక్కడ ఏ ఆపరేషన్ అయితే చేశానో సేమ్ ఈ R1 మొత్తాన్ని 10తోనూ R2 మొత్తాన్ని 15తోనూ R3 మొత్తాన్ని 5తో డివైడ్ చేస్తే నీకు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్, రైట్ హ్యాండ్ సైడ్న ఈ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా ఈ ఫార్మేట్ ఎలా ఉంది? ఈ ఐడెంటిటీ అంటే I, ఓకేనా, ఈ మ్యాట్రిక్స్ అంటే నేను B అనుకుంటున్నాను, ఓకేనా, పక్కన ఏ ఉంది కాబట్టి I=BA ఫార్మేట్ ఉంది, ఓకేనా. ఈ A అనేది ఇటు సైడ్ వస్తే మనకేమవుతుంది? B=A ఇన్వర్స్ అవుతుంది, ఓకేనా. B=A ఇన్వర్స్ కాబట్టి ఇప్పుడు అదేగా నేను రాసింది I3 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి I3 రాశాను అండ్ BA రాశాను. ఇప్పుడు A అనేది ఈక్వల్టుకి ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? A ఇన్వర్స్ B అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు A అనేది ఇటు సైడ్ వస్తే A ఇన్వర్స్ అవుతుంది, అంతేనా? A ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు B అంటే మ్యాట్రిక్స్ ఏంటి? ఈ మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే అవుతుందో అదే మనకి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఓకేనా. జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఈ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చాను, ఏ ఇన్వర్స్ అవుతుంది, ఓకేనా. ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో దేన్ని మల్టిప్లై చేసినా ఏ ఇన్వర్సే వస్తుంది కాబట్టి ఏ ఇన్వర్స్ మనకేమవుతుంది? ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి అదే ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏం అడిగాడు? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బై యూజింగ్ గాస్ జోర్డాన్ అంటున్నాడు. ఫైనల్గా మనం గాస్ జోర్డాన్ మెథడ్నే యూజ్ చేసాము. ఫైనల్ ఆన్సర్ మనకి ఏ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసాము గాస్ జోర్డాన్ మెథడ్ని యూజ్ చేసి, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.